హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ అక్కినేని నాగార్జున స్టైలిష్ లుక్తో ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మన టీవీ ద్వారా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఆల్రౌండర్ అయిన ఇమ్మాన్యుయల్ని పొగడతలతో ముంచెత్తాడు. ఇమ్మాన్యుయల్, నువ్వు కేవలం టాస్కులలోనే కాదు, టాస్క్ లేకపోయిన సమయంలో కూడా ఎలా నవ్వించాలి, ఏం చేస్తే నవ్వుతారు అని మంచిగా ఆలోచించి దాన్ని ఆచరణలోకి తీసుకువస్తున్నావు. ఈ వారం నువ్వు టాస్కుల్లో పాల్గొనకపోయినా కూడా టాస్కులు వేరే వారికి ఇచ్చిన సమయంలో నువ్వు అర్థం చేసుకొని వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నావు చూడు, అది చాలా మంచి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే అది వారి టాస్క్, నేను పాల్గొనడం లేదు కదా, వారికి ఎలా అర్థమైతే అలా ఆడతారు అని కాకుండా వారికి సవివరంగా నీకు అర్థమైంది వివరించి వారు టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ చేసేలాగా చేస్తున్నావు అంటేనే అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎంత మంచివాడివు అనేది. అలాగే ఈ వారం మొత్తం నీ కామెడీ అయితే మరో లెవెల్లో పేలింది. ముఖ్యంగా రమ్యతో నువ్వు చేసిన రాము స్కిట్ అయితే అద్భుతమని చెప్పవచ్చు. నీకు నిజంగానే రమ్య ముద్దు పెట్టింది అని అనుకుంటున్నావా అంటే, లేదు సార్, నాకు ముద్దు పెట్టినప్పుడే అర్థమైపోయింది, మీసాలు తగిలాయి, ఎవరో అబ్బాయి పెట్టారు అనుకున్నాను అంటే కళ్యాణ్ పెట్టాడు అనడంతో అవునా సార్ అంటూ ఇమ్మాన్యుయల్ అయితే షాక్ అయ్యాడు. సో ఇక నీ కామెడీ లెవెల్ అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అలాగే నువ్వు గేమ్ని అనాలిసిస్ చేసే విధానం కూడా మరో లెవెల్కి పోతుంది ఇమ్మాన్యుయల్ అంటూ మంచిగా అయితే ప్రశంసలు పొగడ్తలు కురిపించడం జరిగింది. వచ్చే వారం నీ సత్తా టాస్కుల్లో కూడా చూపించాలి ఇమ్మాన్యుయల్ అంటే, ఖచ్చితంగా సార్, ఈ వారం నాకు ఆడే అవకాశం రాలేదు కానీ వచ్చింటే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకునేవాడిని, మరోసారి మీతో పొగడ్తలు ప్రశంసలు కురిపించుకోవడానికి వచ్చే వారం సిద్ధంగా ఉంటాను అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పడం జరిగింది. మరి ఇమ్మాన్యుయల్ని ఆల్రౌండర్ అంటూ నాగార్జున పొగిడిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.